నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ప్రభుత్వాలు మారుతున్నా దళితులంతా వెనకబడి ఉన్నారని దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బాలమల్లేష్ పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని అబునూస్ ఫంక్షన్ హాల్లో దళిత హక్కుల పోరాట సమితి 2వ మహాసభ జరిగింది. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు టి శ్రీనివాసరావు, బాలమల్లేష్, రమేష్, ఎల్లేందర్, పి సారయ్య, రవి, రమేష్, బుస్సా రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ, రాష్ట్రము ఏర్పడి 10 సంవత్సరాలు ప్రభుత్వాలు మారుతున్నా దళిత బిడ్డల జీవితం మారడం లేదన్నారు. దళితుల హక్కుల సాధనకు రాబోయే రోజులలో ఉద్యమాలు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజానాట్య మండలి వరంగల్ హన్మకొండ జిల్లా కళాకారులందరూ మీతో ఇప్పుడు మన తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కోట్ల రూపాయలు వాళ్ళు మరి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఎన్నికల్ని అధికారులకు వస్తా ఉన్నారు. ఎంపీగా ఎమ్మెల్యేగా ఎన్నికై చట్టసభలో కూర్చొని వాళ్ళకు అనుకూలమైనటువంటి చట్టాలు చేసి ఈరోజు పెట్టడం వాళ్ళకు దళితులపైన, గిరిజనులపైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా వీరికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో అన్ని వర్గాల ప్రజలతో సమానంగా హక్కులు కావడం కోసానికి దళిత హక్కుల పోరాట సమితి పోరాటం నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి ఈ 11 సంవత్సరాల కాలంలో దళితులకు ఏ ఒక్క సౌకర్యాలు కూడా లేకుండా పోయినాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు లేవు, ఇండస్ట్రియల్ పాలసీలో రావాల్సిన సబ్సిడీ లేవు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, దళితులకు ఒక శాపంగా అయింది. ప్రభుత్వాలు పోటీలు పడి దళితులను అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు. పోటీలు పడి దళితులకు కావాల్సిన సౌకర్యాలను అందిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. మీరు పోటీ పడి చేవెళ్లలో అంబేద్కర్ అభయస్థానికి 12 లక్షలతోన దళితులకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలతో దళిత బంధును ప్రవేశపెడితే దానిని రద్దు చేస్తూ 12 లక్షలతోన యూనిట్ కల్పిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల పరిపాలన కాలంలో కూడా ఏ ఒక్కరికి కూడా ఒక్క యూనిట్ కూడా మంజూరు పాపన లేదు. మొన్నటికి మొన్న బడ్జెట్లో గత సంవత్సరం 26,000 కోట్ల రూపాయలు దళిత సంక్షేమానికి కేటాయిస్తే మొన్న 11,000 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా దళితుల అభివృద్ధికి నిధులను తగ్గించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల వివక్షత నిదర్శనంగా వీటన్నిటినీ ఎదుర్కోవడానికి రాబోయే 3 సంవత్సరాల కాలంలో దళిత సమాజాన్ని చైతన్యం వచ్చి మేల్కొల్పడం కోసం మహాసభలు నిర్వహిస్తున్నారు.